డాడీ 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 నేను తెస్తాను. ఏమ్మా, మ్యూజియంలో పెట్టాల్సిన బండి నీకెన్ని రోజులు వాడతాడు? కొత్తది కొనుక్కోవచ్చుగా. నేనెన్నిసార్లు అడిగినా నువ్వు ఎంబీఏ చేసి మంచి ఉద్యోగంలో చేరతావు, నీ ఫస్ట్ శాలరీతో కొత్త బండి కొంటానని కలలు కనేవారు. ఆ మొండితనంతోనే ఇంతవరకు కొనుక్కోలేదు. రే ఫాల్తూస్, ఉదయ్ నీకు హాయ్ చెప్పాడురా. అవును, మార్నింగ్ నుంచి ఎక్కడికి వెళ్ళావు? నిన్నేరా, మాట్లాడవేంటి? నీకు చెప్పినా అర్థం కాదులే. ఓ, రితు కోసం వెళ్ళావా? ఈరోజు డే అంతా తను కనిపిస్తుందేమోనని వెయిట్ చేశాను. నీకు అసలు బుద్ధుందా? మార్నింగే కదరా అంత క్లియర్గా చెప్పాను, మళ్ళీ రితు గితు అంటావేంటి? నీకేమైనా పిచ్చా? నేను ఉదయ్తో చాట్ చేస్తుంటే కనెక్షన్ కట్ చేసావేంటి? కదా, నీ బాయ్ ఫ్రెండ్ తో చాటింగ్ చేస్తున్నప్పుడు ఓ చిన్న డిస్టర్బెన్స్ వస్తే నువ్వు ఇరిటేట్ అయితే రితు కనిపించలేదు, నేను ఎంత ఫ్రస్ట్రేట్ అవ్వాలి? నాది లవ్ రా. నాది కూడా. అంటే నీ లవ్ ని నా లవ్ ని కంపేర్ చేస్తున్నావా? అవును. చూడు, 1 year ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నాక ఉదయ్ నాకు ప్రపోజ్ చేసినప్పుడు అందరితో డిస్కస్ చేసి ఎస్పెషల్లీ నువ్వు ఓకే అంటేనే నేను కమిట్ అయ్యాను. అంతేగాని నీలాగా లెక్కపత్రం చూసుకోకుండా లవ్ చేయలేదు. మా తసిరితానందమై ఆపుతావా నీ ఉపదేశాలు? లవ్ చింతపండి వ్యాపారం కాదు, లెక్కేసుకుని చూసుకోవడానికి. అయినా నువ్వేది విన్నావని ఇది వినడానికి. వినను, నాకు నచ్చినట్టే చేస్తాను. చేస్తావు, కానీ నీ రెస్పాన్సిబిలిటీ నాది. నన్ను ఉద్ధరించాల్సిన అవసరం నీకు లేదు. నిన్ను నేనే ఉద్ధరించట్లేదు, ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నావా? ఓకే, నువ్వు చెప్పావని నేను రితును వదిలేస్తాను. నువ్వు ఉదయం వదిలేస్తావా? రేయ్, ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావో తెలుసా? ఇలాగే మాట్లాడతాను. చెప్పరా. ఏయ్, ముందు ఇక్కడి నుంచి బయటిపో. నేను ముందొచ్చాను. ఇది నా రూమ్. జస్ట్ గెట్ అవుట్. వెళ్ళను. ఎందుకు? నేను మీ టీచరు కటిఫ్. నేను కూడా కటిఫ్. అవునా? డెవిల్ కదా? కదా. నన్ను బాగా తిట్టుకుంటున్నారా? అమ్మో టీచర్. రాత్రంతా ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను ఆలోచించాను, నువ్వు చెప్పిందే కరెక్ట్. అయినా అన్నీ నాలా ఒక ప్రాసెస్లో జరగాలంటే ఎలా? లైఫ్లో ఏదైనా నీలా ప్రాసెస్లో వెళ్ళడమే కరెక్ట్. నేను నిన్ను అనవసరంగా హర్ట్ చేశాను రా. నేనే ఫూలిష్గా బిహేవ్ చేశానే. నేనే హర్ట్ చేశాను రా. నో కిల్లర్, ఐ హర్ట్ యూ. సరే కానీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? బాంబే నుంచి వచ్చాక ఎక్స్చేంజ్ చేసుకుందాం అన్నావు కదా. నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఎప్పుడు? 3 years. 3 years? 3 yearsలో పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరెక్కడ ఉంటారో. అంటే పెళ్ళైతే ఫ్రెండ్షిప్ ఉండదా? వచ్చే వాళ్ళు అర్థం చేసుకుంటే ఉంటుంది. నా ఉదయ్ అర్థం చేసుకుంటాడు. ఎలా అర్థం చేసుకుంటాడు?
నేను చాటింగ్ ఫోన్ లో మాట్లాడడం తప్ప అతను ఇంకా డైరెక్ట్ గా కలవనే లేదు. ఉదయ్ నీలా కాదురా, ఓపెన్ మైండెడ్. ఓహో, మనసులో ఏది పెట్టుకోడు, ఇక్కడ ఏమనిపిస్తే అదే మాట్లాడతాడు. ఆహా. అయితే నా రితు కూడా అర్థం చేసుకుంటది. ఏదేమైనా 3 years తర్వాత నెక్స్ట్ ఎక్స్చేంజ్. రే ఫాల్తూస్, హూ మీ? వెళ్ళి రితుని వెతుకుదామా? ఏ కిల్లర్, అనవసరంగా టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ మన ఇద్దరి మధ్య గొడవ తేవద్దు. ప్రేమంటే చింతపండు వ్యాపారం కాదని ఒప్పుకుంటున్నాను రా ఫాల్తూస్. చల్.